ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులున్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితుంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితుంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలుగా ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలా మంది ఉన్నారు. అదే ప్లేన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి,